హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకో విషయం ఏమంటే, ఈరోజు మేము నాగల చవితి దగ్గర, అంటే నాగల చవితి కానీ ఈరోజు చేస్తారు కాబట్టి పుట్టకు పాలు పోస్తారు. అలాగే వినాయక చవితి ఎలా చేశానో మొత్తం ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా మొత్తం అంతా మీకు వీడియో చూపించబోతున్నాను. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా వినాయక చవితి మేము ఎలా చేసామో, వినాయక చవితికి మనకి సామాగ్రి అంటే మనకి టెంకాయలు, పూలు, పండు ఏమేమి పెడతారో అవన్నీ నేను చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. చిత్తూరు బస్ స్టాండ్, బెంగళూరు బస్ స్టాండ్ ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈరోజు. ఎందుకంటే ఈరోజు దొరికే సామాన్లు, మన సామాగ్రి మొత్తం అంతా అక్కడే దొరుకుతాయి. సినిమా యాక్టర్ వెంకటేష్, హీరో వెంకటేష్ వాళ్ళ అత్తోళ్ళు ఇదే అన్నమాట. దీని గురించి వీడియో మళ్ళీ చూపిస్తాను. ఇదే వాళ్ళ ఇల్లు. జామకాయలు, అరటికాయలు, ఎలక్కాయలు, అలాగే ప్రసాదము, నైవేద్యము, పులుసన్నం పెట్టామన్నమాట. ఇంకా గెరికి అలాగే 3 రకాలు మనము తెచ్చి పెట్టాలన్నమాట. దానిమ్మకాయ ఆకులు, అంటే ఆకులు, కొమ్మలు, అలాగే తులసాకు, మలగెడ్డి, అన్ని జామాకు అంతా పెట్టాలన్నమాట. ఇలా వినాయకుడికి జన్యం కూడా వేసుకోవాలన్నమాట. జన్యం వేసుకోవాలి అంటే ముందు మామూలుగా జన్యం వేస్తేనే ఆ దేవుడికి బాగుంటుంది అనమాట. మామూలుగా జన్యం వేయాల. తర్వాత దీపారాధన చేసినాము. అలాగే తులసిమాల వినాయకుడికి పటానికి పెట్టినాము, మామిడాకులు పెట్టినాం. అలాగే అన్ని దేవతలకి ఇలా పుట్టకు పూజ చేసిన తర్వాత ఒక పొద్దు తీర్చుకుంటారన్నమాట. మా ఊర్లో ఇలానే చేస్తారు. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. చూశారు కదండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఇలా వినాయక చవితి ఇలా జరుపుకున్నాము. మొత్తానికి అయితే పండగ పూర్తి అయిపోయింది. చెరువు దగ్గరికి వచ్చినాము, నిమజ్జనం చేద్దామని దేవుడిని. నేను మా అన్న కొడుకు చరణ్ నిమజ్జనం చేసేసి వెళ్తాం.